మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి గురువారం. చాలా చాలా మంచి రోజు. దనక సాయంత్రం 6 లోపు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. అప్పులన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోరినంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పంచమి తిథి అనేది అత్యంత శక్తివంతమైనది మరియు శుభప్రదమైనది. ఈ తిథి రోజున మనం చేసే చిన్న చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియలు లేదా పరిహారాలు మన జీవితాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి పంచమి తిథి ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఈ రోజున మందార ఆకుతో మీరు చేసే ఒక చిన్న పరిహారం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ప్రసరిస్తుంది. ముఖ్యంగా రేపు సాయంత్రం 6 గంటల లోపు కేవలం ఒక మందార ఆకుతో ఈ చిన్న పని చేస్తే చాలు. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ధనలాభం కలిగి సంపద వెల్లువెత్తుతుంది. సంపాదన పెరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పరిహార శాస్త్రం చెప్తోంది. మరి అసలు మందార ఆకుతో ఈ పంచమి తిథి రోజున ఏమి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని టైప్ చేయండి. ఒకానొక కాలంలో శాంతిపురం అనే అందమైన గ్రామంలో మాధవ్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మాధవ్ చాలా తెలివైనవాడు. వేదమంత్రాలన్నీ చదివినవాడే కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది. అదేమిటంటే అపరిమితమైన బద్ధకం. పొద్దున నిద్ర లేవడానికి మనస్కరించదు. లేచినా ఏ పని చెయ్యబుద్ధి కాదు. కానీ మాధవ్కు ఒక గొప్ప లక్షణం ఉంది. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఉదయం నిద్ర లేవగానే స్నానం ముగించి అమ్మవారిని భక్తితో కొలిచేవాడు. మళ్ళీ సాయంత్రం కూడా అంతే నిష్ఠతో పూజ చేసేవాడు. రోజంతా అమ్మవారి నామాన్ని స్మరిస్తూనే ఉండేవాడు. అయితే ఆ పూజ పూర్తవ్వగానే మళ్ళీ తన పాత బద్ధకంలోకి వెళ్ళిపోయేవాడు. మాధవ్ భార్య పేరు సుమతి. సుమతి చాలా కష్టజీవి. ఇంట్లో పనులన్నీ తనే చూసుకునేది. పొలంలో పనులు కూడా తనే పర్యవేక్షించేది. మాధవ్ బద్ధకాన్ని చూసి ఆమెకు తరచూ కోపం వచ్చేది. వీరికున్న కొద్దిపాటి పొలమే వారి జీవనాధారం. ఒకరోజు ఉదయాన్నే సుమతి మాధవ్ దగ్గరకు వచ్చి, ఏవండి, వింటున్నారా? ఈరోజు పొలంలో పంట కొయ్యాల్సింది. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. మీరు త్వరగా భోజనం చేసి పొలానికి వెళ్ళండి. పని పూర్తయ్యాక వస్తూ కొన్ని కూరగాయలు కూడా తీసుకురండి. ఇంట్లో కనీసం వంకాయలు కూడా లేవు. మీరు తీసుకురాకపోతే ఈరోజు వంట ఉండదు. ఇదిగో ముందే చెప్తున్నాను, జాగ్రత్త అని హెచ్చరించింది. సుమతి అంత గట్టిగా చెప్తున్నా మాధవ్ మాత్రం తనకేం పట్టనట్లుగా ఆవులిస్తూ మంచం మీద అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆమె మాటలు ఒక చెవిలో నుంచి విని మరో చెవిలో నుంచి వదిలేసి హాయిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నారు. ఈ దృశ్యాన్ని వైకుంఠం నుండి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి గమనిస్తున్నారు. లక్ష్మీదేవి చిరునవ్వుతో విష్ణుమూర్తితో ఇలా అంది, ప్రభు, ఈ మాధవ్ నాపై ఎంతో భక్తిని కలిగి ఉన్నారు. కానీ నిరంతరం బద్ధకంతో కాలం గడుపుతున్నారు. పని చేయకుండా కేవలం నా నామస్మరణ చేస్తే ఫలితం ఎలా వస్తుంది? అతనికి సరైన దారి చూపాల్సిన బాధ్యత నాపై ఉంది కదా అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి, దేవి, నీ భక్తుని గురించి నీకు తెలియనిదేముంది? ఇతను గత జన్మలో ఒక బద్ధకపు ఎద్దు. ఆ ఎద్దు ఎప్పుడూ లక్ష్మీదేవి ఆలయం ముందే పడుకుని ఉండేది. అక్కడ భక్తులు చేసే పూజలు, చదివే మంత్రాలు నిత్యం ఆ ఎద్దు చెవిన పడేవి. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో ఇతను మనిషిగా పుట్టాడు. కానీ ఆ పూర్వజన్మలోని బద్ధకం మాత్రం ఇంకా వదల్లేదు. అతనికి ఒక పాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పారు. ఇక్కడ భూలోకంలో సుమతికి సహనం నశించింది. తన భర్త ఎంత చెప్పినా వినకుండా నిద్రపోతుండటంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. వంటింట్లోకి వెళ్ళి ఒక బకెట్ నిండా చల్లటి నీళ్లు తీసుకువచ్చి నిద్రపోతున్న మాధవ్ మీద ఒక్కసారిగా కుమ్మరించింది. ఒక్క ఉదుటున లేచిన మాధవ్ ఒళ్లంతా తడిసిపోయి ఉండటం చూసి చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏమిటిది సుమతి? నిద్రపోతున్న నన్ను నిలువున తడిపేస్తావా? నీకు మర్యాద లేదు అంటూ అరిచారు. సుమతి కూడా ఏమాత్రం తగ్గకుండా, మర్యాద గురించి మాట్లాడకండి. ఇంట్లో కూడు లేదు, పొలంలో పని లేదు. ఇలా అయితే మనం ఎలా బ్రతకాలి? మీకు ఆ అమ్మవారి పూజ తెలుసు కానీ సంసార బాధ్యత తెలియదు అని నిలదీసింది. భార్యతో గొడవ పడలేక కోపంతో మాధవ్ ఇంటి నుండి బయటకు వచ్చి గ్రామ శివార్లలో ఉన్న లక్ష్మీదేవి గుడికి వెళ్ళాడు.
గుడిలో అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని బాధతో ఏడవడం మొదలుపెట్టాడు. తల్లి, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, పూజిస్తున్నాను. కానీ నా భార్య నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. నాకు ఏ పని చేయబుద్ధి కావడం లేదు. నా ఇబ్బందులు తొలగించు తల్లి అని ప్రార్థించాడు. మాధవ్ నిష్కల్మషమైన భక్తికి మరియు అతని అమాయకత్వానికి లక్ష్మీదేవి మనస్సు కరిగింది. వెంటనే అమ్మవారు దివ్యమైన కాంతితో మాధవ్ ముందు ప్రత్యక్షమైంది. ఆ వెలుగుకు మాధవ్ కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అమ్మవారిని చూడగానే అతను సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా, ధన్యుడను, నన్ను కరుణించు అని వేడుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి మధురమైన స్వరంతో, మాధవ, నీ భక్తికి మెచ్చాను. నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇదిగో ఈ దివ్యమైన మాయా గులాబీ పువ్వు తీసుకో. దీనికి అద్భుతమైన శక్తులున్నాయి. నువ్వు ఏ వస్తువు మీదైనా ఈ పువ్వును ఉంచి ఒక పని చెబితే ఆ వస్తువే ఆ పనిని దానంతట అదే పూర్తి చేస్తుంది. కానీ ఒక నిబంధన గుర్తుంచుకో. ఆ వస్తువు పనిచేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వద్దు అని గాని ఆపు అని గాని అంటే ఆ క్షణమే ఈ పువ్వు మాయమై తిరిగి నా వద్దకు చేరుకుంటుంది అని చెప్పి మాయమైపోయింది. మాధవ్ సంతోషానికి అవధులు లేవు. ఆ ఎర్రటి గులాబీ పువ్వును తీసుకొని గెంతుకుంటూ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే సుమతికి ఆ పువ్వు గురించి, అమ్మవారిచ్చిన వరం గురించి గొప్పగా చెప్పాడు. సుమతి మొదట నమ్మలేదు. కానీ మాధవ్ ఒక గ్లాసు నీళ్ల మీద ఆ పువ్వు పెట్టి, గ్లాసు, నాకు నీళ్ళందించు అనగానే ఆ గ్లాసు గాలిలో తేలుతూ వచ్చి అతని నోటికి నీళ్ళందించింది. అది చూసి సుమతి ఆశ్చర్యపోయింది. ఇక మాధవ్ బద్ధకం రెట్టింపైంది. మరుసటి రోజు ఉదయం అతనికి టీ తాగాలనిపించింది. స్టవ్ మీద గిన్నె పెట్టి దానిపై గులాబీ పువ్వును ఉంచి, గిన్నె, నాకు మంచి టీ తయారు చేసివ్వు అన్నాడు. అంతే, పాలు, చక్కెర, టీ పొడి వాటంతటా అవే గిన్నెలోకి వచ్చి మరిగి వడకట్టిన టీ కప్పులోకి వచ్చి మాధవ్ చేతికి అందింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మాధవ్ తన ప్రతి చిన్న పనికి ఆ గులాబీ పువ్వునే వాడసాగాడు. ఒకరోజు పొలానికి వెళ్ళినప్పుడు నీళ్ల పైపు మీద పువ్వు పెట్టి, అన్ని ముక్కలకు నీళ్లు పెట్టు అని చెప్పి తను పక్కనే ఉన్న చెట్టు నీడన నిద్రపోయాడు. ఆ పైపు దానంతట అదే తిరుగుతూ పొలమంతా నీళ్లు పోసింది. ఇంటికొచ్చాక కరెంటు పోయి ఫ్యాన్ ఆగిపోయింది. ఉక్కపోత భరించలేక తన దగ్గరున్న విసనకర్ర మీద పువ్వు పెట్టి, గాలి విసురు అని చెప్పాడు. ఆ విసనకర్ర గాలిలో తిరుగుతూ అతనికి హాయిగా గాలినందించింది. ఇలా ఏ శ్రమ లేకుండా పనులన్నీ జరిగిపోతుండటంతో మాధవ్ తనను తాను అదృష్టవంతుడిగా భావించాడు. అయితే ఒకరోజు మధ్యాహ్నం మాధవ్కు బాగా ఆకలి వేసింది. సుమతి రకరకాల పిండి వంటలు, మిఠాయిలు తయారు చేసి ఉంచింది. భోజనం చేయడానికి కూర్చున్న మాధవ్కు ఒక వింత ఆలోచన వచ్చింది. చేతితో ముద్దలు కలుపుకొని తినడం కూడా ఒక పెద్ద పని. నా నోట్లోకి భోజనం దానంతట అదే వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే భోజనం కంచం మీద ఆ గులాబీ పువ్వులు ఉంచి, కంచమా, ఈ వంటకాలన్నీ ఒక్కొక్కటిగా నా నోట్లోకి వచ్చేలా చెయ్యి, నేను నమిలి మింగేస్తాను అని ఆజ్ఞాపించాడు. ఇంకేముంది, కంచంలోని పదార్థాలన్నీ ప్రారం వచ్చినట్లుగా కదలడం మొదలుపెట్టాయి. ముందుగా ఒక లడ్డు గాలిలో లేచి మాధవ్ నోట్లోకి వెళ్ళింది. అది తినగానే ఒక ముద్ద అన్నం, ఆ వెంటనే వడ, ఆ పైన పాయసం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆగకుండా అతని నోట్లోకి వెళ్తూనే ఉన్నాయి. మొదట మాధవ్ చాలా ఆనందించాడు. ఆహా, ఏమీ ఈ రుచి, ఏమీ ఈ సౌకర్యం అని మురిసిపోయాడు. కానీ కాసేపటికే అతని కడుపు నిండిపోయింది. ఇక తినడం తన వల్ల కావడం లేదు. కానీ ఆ గులాబీ పువ్వు ప్రభావం వల్ల కంచంలోని పదార్థాలు ఆగడం లేదు. అతను నోరు తెరిచినా మూసినా ఏదో ఒక పదార్థం లోపలికి చొరుచుకొని వస్తుంది. మాధవ్ ఊపిరాడక ఇబ్బంది పడసాగాడు. కడుపు ఉబ్బిపోయి నొప్పి మొదలైంది. అమ్మో, చచ్చిపోతాని కాబోలు అని మనసులో అనుకున్నాడు. ఆపమని చెబితే అమ్మవారిచ్చిన పువ్వు మాయమైపోతుంది, చెప్పకపోతే ప్రాణం పోయేలా ఉంది. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన మాధవ్ చేసేదేమీ లేక గట్టిగా, వద్దు, ఆపు, ఇక నాకు భోజనం వద్దు అని కేకలు వేశాడు. అలా అనగానే కంచంలో ఉన్న పదార్థాలన్నీ యథావిధిగా కంచంలో పడిపోయాయి. కానీ దాంతోపాటు ఆ దివ్యమైన గులాబీ పువ్వు కూడా మెరిసిపోతూ మాయమైపోయింది. మాధవ్ కింద పడి రుప్పుతూ ఊపిరి పీల్చుకున్నాడు. అతని అరుపులు విని సుమతి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ పువ్వు లేకపోవడం చూసి ఏం జరిగిందో అర్థం చేసుకుంది. మాధవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుమతి, నేనెంత మూర్ఖుడిని! భగవంతుడు నాకు అద్భుతమైన వరాన్నిస్తే నా బద్ధకం వల్ల దాన్ని పోగొట్టుకున్నాను. తినడం వంటి చిన్న పనికి కూడా కష్టపడకూడదు అనుకోవడం నా తప్పు. లక్ష్మీదేవి నాకు ఈ వరాన్నిచ్చింది కేవలం సహాయం చేయడానికి కాదు, నా బద్ధకాన్ని పోగొట్టి ఒక గుణపాఠం నేర్పడానికి అని ఇప్పుడు అర్థమైంది అని పశ్చాత్తాపపడ్డాడు.
ఆ క్షణం నుండి మాధవ్లో పూర్తి మార్పు వచ్చింది. అతను తన బద్ధకాన్ని శాశ్వతంగా వదిలేశాడు. తెల్లవారుజాముని నిద్రలేచి స్నానాదులు ముగించి అమ్మవారిని పూజించేవాడు. ఆ తర్వాత వెంటనే పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. తన పనులన్నీ తనే స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరి మీద ఆధారపడటం మానేశాడు. మాధవ్ కష్టపడటం చూసి ఆ గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. కాలక్రమేణా వారి పొలంలో పంటలు బాగా పండాయి. వారి ఇల్లు ధనధాన్యాలతో నిండిపోయింది. అప్పుడే మాధవ్కు అర్థమైంది, నిజమైన లక్ష్మీ కటాక్షం అంటే మాయా వస్తువులను పొందడం కాదు, కష్టపడి పనిచేసే గుణాన్ని కలిగి ఉండటమని. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనే సత్యాన్ని మాధవ్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించారు. ఇక విషయంలోకి వస్తే, ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అప్పుల బాధ. సంపాదన ఎంత ఉన్నా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం, అనవసరమైన వ్యయాలు పెరగడం లేదా వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకుంటే దాని నుండి బయటపడటం సామాన్యమైన విషయం కాదు. మానసిక ప్రశాంతత కరువై రాత్రిళ్ళు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి కష్టకాలంలో దైవశక్తి మరియు ప్రకృతి సిద్ధమైన పరిహారాలు మనకు కొండంత అండగా నిలుస్తాయి. ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందులోనూ మందార మొక్కకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మందార పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కేవలం పువ్వులే కాదు, మందార ఆకులో కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం పుష్కలంగా ఉంటుంది. అందుకే తంత్రశాస్త్రంలో మందార ఆకును లక్ష్మీ కటాక్షం కోసం ఉపయోగిస్తారు. ఈ పరిహారం చేయడానికి మీరు రేపు సాయంత్రం 6 గంటలలోపు సమయాన్ని ఎంచుకోవాలి. సాయంత్రం లోపే ఎందుకు అంటే, ప్రదోష కాలానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. ముందుగా మీ ఇంటి ఆవరణంలో లేదా బయట ఎక్కడైనా ఉన్న మందార చెట్టు వద్దకు వెళ్ళి దానికి నమస్కరించి శుభ్రంగా ఉన్న ఒక పచ్చని మందార ఆకును కోసుకుని రండి. ఆ ఆకు ఎక్కడా చిరగకుండా, రంధ్రాలు లేకుండా జాగ్రత్త పడండి. ఆకును తెచ్చిన తర్వాత నీటితో శుభ్రం చేసి తుడుచుకోండి. ఇప్పుడు మీ పూజా గదిలోకి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారి పటం ముందు ప్రశాంతంగా కూర్చోండి. ముందుగా దీపారాధన చేసుకుని అమ్మవారిని స్మరించుకోండి. ఆ మందార ఆకును ఒక పీట మీద కానీ లేదా నేరుగా అమ్మవారి పటం ముందు కానీ ఉంచండి. ఆ ఆకుపై 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి మరియు శక్తికి చిహ్నం. ఆ తర్వాత ఆ ఆకుపైన కొద్దిగా ఆవాలు వేయండి. ఆవాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఇవి దిష్టిని మరియు దారిద్ర్యాన్ని పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఆవాలలో ఉండే తీక్షణమైన శక్తి మీ ఇంట్లోని ప్రతికూలతను గ్రహించి ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది. ఈ ఆవాలపైన కొద్దిగా ఉప్పును వేయండి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే గుణముంది. ఆ ఉప్పు పైన చిటికెడు పసుపును కూడా వేయండి. పసుపు శుభప్రదానికి సంకేతం. ఇలా మందార ఆకుపై కుంకుమ, ఆవాలు, ఉప్పు మరియు పసుపు ఉంచిన తరువాత 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని మనస్ఫుటంగా వేడుకోండి. అమ్మా, నాకున్న అప్పుల బాధలు తొలగిపోవాలి. నా ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఉండకూడదు. నేను చేసే పనుల్లో విజయం చేకూరాలి అని మీ కోరికను బలంగా చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మందార ఆకును అలాగే అమ్మవారి పటం ముందే ఉంచేయండి. దానిని కదపకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి. అంటే మీరు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు అది అక్కడే ఉండనివ్వండి. ఈ 24 గంటల సమయంలో ఆ ఆకులోని పదార్థాలు మీ ఇంట్లోని ఆర్థికపరమైన దోషాలను స్వీకరిస్తాయి. మరుసటి రోజు ఆ ఆకును జాగ్రత్తగా తీసుకుని ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా పారే నీటిలో కానీ లేదా దూరంగా మట్టిలో కానీ వేసేయండి. ఆకును పారేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఈ చిన్న ప్రక్రియను పూర్తి నమ్మకంతో, భక్తితో చేయడం వల్ల మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు కనిపించడం, ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
పంచమి తిథి మహిమ అటువంటిది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా రేపు సాయంత్రం 6 ఈ మందార ఆకు పరిహారాన్ని తప్పక పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. రేపు గురువారము పంచమి. సామాన్యమైన రోజు కాదు, చాలా మంచి రోజు. ఈరోజు సాయంత్రం 6 తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు. 3 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. ఈ పంచమి తిథి చాలా పవర్ఫుల్. పంచమి తిథి కనుక తులసి చెట్టు పైన ఇది చల్లితే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. మీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. బ్రహ్మరాతను తిరగరాస్తారు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. తులసి చెట్టు చాలా పవిత్రమైనది. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ మొక్క విశిష్టతను గుర్తించిన మన పూర్వీకులు ఈ మొక్కను మన పెరట్లో తప్పనిసరిగా పెంచుకోవాలని చెప్పారు. తులసి మొక్కను కేవలం పూజించడానికి మాత్రమే కాకుండా మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. తులసి చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో పెంచుకోవాల్సిన కొన్ని రకాల చెట్లల్లో తులసి చెట్టు ఒకటి. ఈ మొక్క 22 గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ ప్రత్యేకత ఏ ఇతర మొక్కలకు ఉండదు. తులసిని స్మరిస్తే చాలు సకల పాపాలు పోతాయని, తులసి మాలను ముట్టుకుంటే చాలు సకల రోగాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. తులసి ఆకులను తరచూ తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చనిపోయిన వారి గొంతులో తులసి తీర్థాన్ని పోయటం వల్ల వారు మరలా జన్మిస్తారని నమ్మకం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క. లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. అయితే ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పంచమి తిథి కలిసి వచ్చిన రోజు ఆ తులసి మొక్క మీద ఇది చల్లితే 3 గంటల్లో అద్భుత ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన రోజు. ఈ పంచమి తిథి అనేది గురువారంతో కలిసి రావటం చాలా విశేషం. అలా కలిసి వస్తే ఆ రోజుకు చాలా పవర్స్ ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ఈ రోజు తులసి మొక్క మీద ఇది చల్లితే 3 గంటల్లో మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు తులసి మొక్క మీద ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గురువారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజు ఎవరైతే ధన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వారు ఈరోజు ఇంట్లోనే అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అంటే అమ్మవారి నామాలు చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. అలా కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారి దగ్గర నుండి కొంచెం కుంకుమ చేతిలోనికి తీసుకోండి. లేదు మాకు పూజ చేసే సమయం లేదనేవారు అమ్మవారి ఫోటో దగ్గర కొంచెం కుంకుమ పెట్టి 5 నిమిషాల తర్వాత ఆ కుంకుమను చేతిలోనికి తీసుకోండి. అంటే ఒక అర స్పూన్ కుంకుమ అయితే సరిపోతుంది. అలా కుంకుమ చేతిలోనికి తీసుకొని అమ్మా తల్లి మాకు తీవ్రంగా ధన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పోవాలి అని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య పోవాలని సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ కుంకుమను తీసుకుని వెళ్ళి ఒక చిన్న గ్లాస్ నీళ్ళల్లో కలపండి. అదే నీటిలో చిన్న బెల్లం ముక్క కూడా కలపండి. తర్వాత కుంకుమను బెల్లాన్ని నీటిలో కరిగేలాగా కలిపేసి ఆ నీటిని తీసుకుని తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఆ నీటిని తులసి చెట్టు పైన చల్లేయండి. తులసి చెట్టు మీద మాత్రమే చల్లాలి, తులసి మొదట్లో పొయ్యకూడదు. అలా తులసి చెట్టు మీద చల్లేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటూ చల్లండి. మొత్తం 7 సార్లు మీ చేతిని నీటిలో ముంచి తులసి మొక్క మీద చిలకరించాలి. ఇంకా కుంకుమ నీళ్లు మిగులుతాయి కదా, ఆ నీళ్లను మీ ఇంటి చుట్టూ కూడా చల్లేయండి. అంతే, పరిహారం పూర్తయిపోయినట్టే. ఈ పరిహారం చేసిన తర్వాత సరిగ్గా 3 గంటలకు మీరు ఏదో ఒక శుభవార్త అయితే వింటారు. ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరు ఆశ్చర్యపడేలాగా అద్భుతం జరుగుతుంది. ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని పంచమి కలిసి వచ్చిన రోజు సాయంత్రం 6 చేసేయాలి. చీకటి పడిన తర్వాత మాత్రం అస్సలు చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజు తులసి చెట్టు మీద ఈ నీటిని చల్లి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారం చేసి 3 గంటల్లో ఫలితాలను పొందండి.
ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.